brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాంగ్రెస్ బీఆర్ఎస్ మజ్లిస్ తో కుమ్మక్కై హైదరాబాద్ ని అసదుద్దీన్ చేతుల్లో పెట్టేశాయంటూ మండిపడ్డారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. మీకు మేము మాకు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం కలిసిపోయాయి అన్నారాయన. ఈ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంటోంది తెలంగాణ బీజేపీ. సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఉన్నప్పటికీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. హైదరాబాద్ను ఎంఐఎం చేతిలో పెట్టాయంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఓట్ల కోసం ఆ మూడు పార్టీలు లాలూచిపడి రాజకీయాలు చేస్తున్నాయి. ఎంఐఎంను ఎదుర్కొనే శక్తి తమకే ఉందంటోంది బీజేపీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ ఏంటంటే మేము మీ కోటేస్తాము, మీరు మా కోటేయండి, మీరు మమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడలు చేయండి, మిమ్మల్ని గెలిపించే విధంగా ఎత్తుగడ చేస్తాము, ఇద్దరం కలిసి తెలంగాణను మించేటువంటి ఎత్తుగడ చేద్దాం. ఈ మూడు పార్టీల ప్రయత్నం. మజ్లిస్ కు బీఆర్ఎస్ కాంగ్రెస్ సలాం కొడుతున్నాయి. మజ్లిస్ పార్టీ అంటే రెండు పార్టీలకు వెన్నులో వణుకు పుడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రజాకర్ల వారసులను గెలిపిస్తారో ఓడిస్తారో కార్పొరేటర్లు తేల్చుకోవాలన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవడానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. మజ్లిస్ పార్టీ అంటే వెన్నులో వణుకు పుడుతుంది ఈ పార్టీలకు. మజ్లిస్ పార్టీ అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు జ్ఞాపకం వస్తాయి. ఈ పార్టీకి తన బుజ్జగింపు రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ రాష్ట్రాన్ని బలి చేయడానికి ఈ పార్టీలు ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదని మనం చేస్తాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజస్వరూపమేంటో ఎన్నికతో తేలిపోతుందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. దేశ అభివృద్ధిని కోరుకుంటారా లేక విచ్ఛిన్నాన్ని కోరుకుంటారా? విచక్షణతో ఓటు వేయాలన్నారు ఎంపీ ఈటెల. కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండింటికి ముఖం లేదు. ఎవరికి చెప్పాలి ఎవరికి ఓటు వేయబోతున్నారు, మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సి అక్కడ ఉన్నది. డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి, తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ దొంకదాడు పద్ధతులు, వీళ్ళ చీకటి ఒప్పందాలు, వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో బీజేపీ చర్చించింది. ఓటు ఎలా వేయాలో కార్పొరేటర్లకు డెమో చూపించారు. కార్పొరేటర్లతో పాటు ముగ్గురు ఎంపీలు డెమో ఓట్లు వేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నప్పటికీ రాజాసింగ్ రాలేదు. పార్టీ నాయకత్వం పట్ల కొద్ది రోజులుగా అసంతృప్తిగా ఉన్న రాజాసింగ్ ఇవాల్టి సమావేశానికి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది.